కాస్త 6200 అయింది. అట్లాంటప్పుడు రైట్ 15 ఎంత అవుతుంది? 15 ఎంత అవుతుంది? నవ్వు ఇక్కడ చూడండి సార్, 31. క్వశ్చన్ చూడంగానే నేను 3300 తీసేసాను. ఎందుకు సార్ అని అంటే 31 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 6200. 16 ఇంటూ నౌ 3300 అంటే దాంట్లో 11 అనే గుణిజం ఉంది. 33 11తో డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 11కు సంబంధించి ఏ నంబరు లేదు కాబట్టి అది తీసేసా, క్వశ్చన్ మార్క్లో తీసేసా. దాని తర్వాత ఇక్కడ చూడండి ఇంకేం నెంబర్ తీసేయవచ్చు. నా ఇక్కడ 15లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది. 15లో 3 అనే ప్రధాన సంఖ్య ఉంది అంటే క్వశ్చన్ మార్క్ ఓన్లీ 3 తోటే డివైడ్ అవ్వాలి. ఇంకో పవర్ ఆఫ్ 3 ఎక్కువ రాకూడదు. 3600 దీంట్లో 3 స్క్వేర్ వచ్చింది రైట్. 3150 చేసామనుకోండి రైట్. ఇదేమవుతుంది చూడండి, 3150 అంటే 7 ఇంటూ 7 తోటి డివైడ్ అవుతుంది. ఈ 7తో డివైడ్ అయినప్పుడు ఇది కూడా లేదు 3000. చక్కగా మనం ఇంటూ 200 కూడా చేసుకోవచ్చు ఈజీ. కానీ నేను మీకు ఏవైతే కాన్సెప్ట్ చెప్పానో అది చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. 31 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 6200. అలవాటు అయిపోతే 3300 పోయింది. 3300 11తో డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్ 11కు సంబంధించిన నంబర్ లేదు. 3300 అవుట్. 3150 పోయింది, అది 7 తోటి డివైడ్ అవుతుంది. రైట్ హ్యాండ్ సైడ్లో 7తో డివైడ్ అయ్యే ఏ నంబరు లేదు, పోయింది. దాని తర్వాత 3600 అంటే 3 స్క్వేర్, కానీ ఇక్కడ ఓన్లీ 1 పవర్ ఆఫ్ 3 ఉంది రైట్. పెద్ద పెద్ద నంబర్లకు అబ్సల్యూట్లీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ సార్. నవ్వు ఇక్కడ చూడండి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం మనం. 9th అయిపోయింది కదా, 10th. 5 అనేది 115 అయింది అంటే 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈస్ 3 ఇంటూ 150. 115లో 23 అనే ప్రధాన సంఖ్య ఉంది. 23 5s are 115 అంటే ఆన్సర్ కూడా 23 తోటి డివైడ్ అవ్వాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. 23 3s are 16. 23 3s are 16. ఆర్ యూ ఆల్ విత్ మీ? అందరికీ లాజిక్. మీరు 5 అనేది 115 అయింది. 5కి ఏంటంటే సార్ మీరు యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేయట్లేదు. 5 ఇంటూ ఎనీ ఆడ్ నంబర్ యూనిట్ డిజిట్ 5 సార్. 5 ఇంటూ ఏ సరి సంఖ్య తీసుకున్నా యూనిట్ డిజిట్ 5. 5 ఇంటూ ఈవెన్ నంబర్ 5 ఇంటూ ఏ సరి బేసి సంఖ్య తీసుకున్నా యూనిట్ డిజిట్ 5. సరి సంఖ్య తీసుకుంటే 0. 5 8ల 40, 5 10ల 50, 5 13ల 65. సో 5 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 115. 115 అనేది 23 తోటి డివైడ్ అవుతుంది కాబట్టి క్వశ్చన్ మార్క్ కూడా 23తో డివైడ్ అవ్వాలి. సార్ నేను డిజిటల్ సమ్ యూజ్ చేయొచ్చా? అది కూడా యూజ్ చేయొచ్చు. 5 ఇంటూ 69 ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 115. 115 డిజిటల్ సమ్ ఎంత? 7. 7 3s are 21. 2 plus 1 3. 9 plus 6 ఎంత? 15. 15 అంటే 6. 6 5s are ఎంత? 30. 3 plus 0 అంటే ఎంత? 3. డిజిటల్ సమ్ ద్వారా కూడా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. ఆన్సర్ ఆప్షన్ తోటి మనం క్యాలిక్యులేషన్ చేసుకోవచ్చు. అందరూ ఉన్నారు కదా సార్? యూనిట్ డిజిట్ యూజ్ చేసుకోవచ్చు, ప్రధాన సంఖ్య యూజ్ చేసుకోవచ్చు రైట్. డిజిటల్ సమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నవ్వు ఇక్కడ చూడండి సార్, 17 కాస్త 19 అయింది. 7 7s are 49. ఓన్లీ యూనిట్ డిజిట్. ఓన్లీ యూనిట్ డిజిట్. 7 9 అవ్వాలి అని అంటే 7 7ల 49 అంటే యూనిట్ డిజిట్ని 7 తోటి లబ్ధం చేయాలి. 9 7s are 63. యూనిట్ డిజిట్ 3 ఉండాలి. ఇది లేదు, ఇది లేదు, ఇది లేదు. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా రైట్? 17 కాస్త 119 అవుతే 19 ఎంత అవుతుంది? ఓన్లీ యూనిట్ డిజిట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టండి. 7 9 అయిందంటే 7 7s are 49. 9 7s are ఎంత? 63. యూనిట్ డిజిట్ ఎంత? 3. యూనిట్ డిజిట్ ఎంత? 3. మంచిగా అర్థమవుతే 5-10 సెకండ్లో అయిపోతుంది సార్. 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ 12 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు 15 ఇంటూ 132.
అంతే కదా సార్. 12 ఇంటూ 130 క్వశ్చన్ మార్క్ ఈస్ 15 ఇంటూ 132. సార్ మీరు ఫస్ట్ థింగ్ ఏమన్నారంటే ప్రధాన సంఖ్య లాజిక్ చూడమన్నారు. 132 11 తోటి డివైడ్ అవుతుంది. 132 11 తోటి డివైడ్ అవుతుంది. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ ఈవెన్ ప్లేసెస్. రైట్ హ్యాండ్ సైడ్ 11 తోటి డివైడ్ అవుతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కూడా 11 తోటి డివైడ్ అవ్వాలి. ఇది 11 తోటి కాదు, ఇది 11 తోటి కాదు, ఇది 11 తోటి కాదు. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 165. క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 165. డివిజన్ చెయ్యకుండానే క్వశ్చన్ కరెక్ట్గా లాజిక్ అర్థమవుతే డైరెక్ట్గా మీరు చూడంగానే 132లో 11 ఉంది, ఆన్సర్ 11 తోటి డివైడ్ అవ్వాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇక్కడ చూడండి సార్, రైట్ ఆన్సర్ 17 ఇంటూ క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వలెంట్ టు 19 ఇంటూ 119. దీనికి మనం ఏం చేసాము? యూనిట్ డిజిట్ లాజిక్ యూజ్ చేసాం. ఆర్ యు ఆల్ విత్ మీ? రైట్ కొంచెం అలవాటు అవుతే